మనలో ఉన్నాడు. ఆమేన్. ఎలా ఉన్నాడండి దేవుడు మనలో? చూద్దాం. 1 కొరింథీ 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మీరు ఆలయమై ఉన్నారు. మీరు ఒకవేళ ఆ ఆలయమును పాడు చేస్తే దేవుడే వాడిని పాడు చేస్తాడట. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? దేవుని ఆలయమై ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. దేవుని ఆత్మ మనలో నివసించుచున్నదట. మనకు వేరుగా నివసించట్లేదండి. అంటే పాత నిబంధన కాలంలో దేవుడు మందస్సములో ఉన్నాడు. మందస్సములో ఏమున్నదంటే 2 ఆజ్ఞ పలకలు ఉన్నాయి, మన్నా ఉన్నది, బంగారు గల పాత్ర ఉన్నది, అహరోను చిగురించిన కర్ర ఉన్నది. అందులో అవి పెట్టి ఉంచారు. దేవుని మందస్సము ఎక్కడ ఉంటే అక్కడ చాలా గలిబిలు జరిగాయి కదా. మనకు తెలుసు, ఉజ్జా వెళ్ళి ముట్టుకుంటే అక్కడికక్కడే చచ్చిపోయాడు కదా. పాత నిబంధన కాలంలో వారి ప్రాంతంలో ఆ మందస్సమును ఉంచుకుంటే రహస్య స్థలాల్లో వారికి గడ్డలయ్యాయి, నానా యాతన పడ్డారు. మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక దిక్కు ఆ యొక్క మందస్సమును మారుస్తూ ఉన్నారు. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి ప్రభు మందస్సములో లేడు, ప్రభు గోడల్లో లేడు. ప్రభు ఎక్కడ ఉన్నాడండి? మనిషి యొక్క శరీరంలోనే ఉన్నాడు. మనలోనే ఆయన నివసిస్తున్నాడు. మనలోనే ఆయన ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అయితే మీరు అనవచ్చు, ఒకవేళ దేవుడు నాలో ఉన్నా కూడా దేవుడు నన్ను ఏం చేయట్లేదు కదా, మరి నేను తప్పులు చేస్తూ ఉంటే మరి మీరెందుకు ఇలా చెప్తున్నారని ఒకవేళ అనొచ్చు. దేవుడు నీలో ఉంటే నీవు చాలా పరిశుద్ధముగా ఉండాలి. అదే కొరింథీ పత్రిక 3:1 చదువుదాం. 1వ వచనం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అని క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చాను. ఇంకా కొంచెం చదువుదాం. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఉన్నారు. ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? మీరు మొదట్లో పసిబిడ్డలు అని మిమ్మల్ని పాలతో పెంచాను, అన్నం పెట్టలేదు కదా. ఒక 5 సంవత్సరాలు వచ్చినా 6 సంవత్సరాలు వచ్చినా మరి అన్నం తినకపోతే ఏమంటారండి? మీరు చెప్పాలి, వీడికి ఏదో అనారోగ్యం ఉన్నది అంటారు కదా. పౌలు కూడా అంటున్నాడు, మీరు అప్పుడు పసిబిడ్డలై ఉన్నారని మిమ్మల్ని పాలతోనే పెంచాను కానీ అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకా శరీర సంబంధులై ఉన్నారు కనుక శరీరానుసారముగా నేను మీతో మాట్లాడుతున్నాను. మీరు ఇంకా బలహీనులయ్యే ఉన్నారు అంటున్నాడు. బలహీనులు ఎందుకు అయ్యారంటే అసూయలు, కక్షములు, భేదములు ఉన్నాయట. అసూయ ఉంటే, కక్షలు ఉంటే, భేదము ఉంటే నీలో దేవుడు నివసిస్తాడండి. ఒక ప్రశ్న మనల్ని మనం వేసుకుందాం. మనలో దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. దేవుడు నిన్ను చూసి అసూయ పడతాడా? ఎప్పుడైనా పడడం చూసావా? దేవుని ఆత్మ ఎప్పుడైనా ఇంత ఆత్మ నేను ఇచ్చాను అని అసూయ పడడం ఎప్పుడైనా దేవుని గుణములో మీరు చూసారా? నేను ఇంత చేస్తున్నాను అని అసూయ పడడం చూసారా? ఎప్పుడైనా నిన్ను చూసి అసహించుకోవడం, విసర్జించడం చూసారా? చూడలేదు కదా. అయితే మనలోనట అసూయలు ఉన్నాయట, భేదములు ఉన్నాయట, కక్షలు ఉన్నాయట. అయితే మీరు ఇంకా శరీర సంబంధులై ఉన్నారు అంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడంటే
16వ వచనంలో మీరు దేవుని ఆలయమై ఉన్నారు అంటున్నాడు. ఎవరట? మనము దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నది అంటున్నాడు. ఎవరిలో నివసిస్తున్నది? అంటే నీది ఒక పాత్ర. ఆ యొక్క మందసంలో బంగారు పాత్రలో ఏమున్నది? మన్నా ఉన్నది. ఈ బంగారు పాత్ర నువ్వు అనుకో. ఈ బంగారు పాత్రలో ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. వాక్యము కాక ఏమున్నాయి? కోపము, ద్వేషము, అల్లరితో కూడిన ఆటపాటలు, అసూయలు, ఇవన్నీ ఉంటే దేవుడు ఏమంటున్నాడంటే, ఒకవేళ నా ఆలయమును పాడు చేస్తే దేవుడు మిమ్మల్ని పాడు చేస్తాను అంటున్నాడు. అంటే మనకు హాని మంచి చేసుకుంటున్నామా చెప్పండి? ఎదుటివన్నీ శాపనార్థమైన మాటలు మాట్లాడినప్పుడు దేవుని బిడ్డలారా, అది తిరిగి మనకే వస్తుంది అనే మాట మీరు గుర్తుంచుకోవాలి. ఎప్పుడైనా కూడా, ఎప్పుడు ఏ స్థలములో, ఏ సిచ్యువేషన్లో, ఎంత కఠినమైన పరిస్థితిలో, ఎంతమంది నీ మీదికి లేచిన పరిస్థితిలో కూడా దేవుని ఆలయమై నేను ఉన్నాను, దేవుడు నాలో నివసిస్తున్నాడు అనే గుర్తింపు నీకు ఉండాలి. గుర్తింపు నీకు ఉన్నప్పుడు శరీరంలో పరిశుద్ధత ఉంటుంది, ఆత్మలో కూడా పరిశుద్ధముగా ఉంటుందండి. దేవుడు మనలో నివసిస్తున్నాడంటే అది మామూలు విషయం కాదు. దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నదట. అంటే దేవుని ఆత్మ మనలో నివసించినప్పుడు మనం చాలా జాగ్రత్తగా, చాలా పరిశుద్ధముగా, మన తలంపులు, మన చూపులు, మన వినికిడి, మన ఆలోచన, మన నాలుక, హానికరమైనది మన నాలుక కదా. అగ్ని కంటే డేంజర్ మన నాలుక. అగ్ని అన్నా ఒక ప్రాంతంలో ఒక స్థలాన్ని తగలబెడుతుంది, కానీ ఈ నాలుక ఎంత దూరము తగలబెడుతుందో, ఎన్ని విపత్తులు తీసుకొచ్చి పెడుతుందో మనకు తెలియదు. కనుక ఈ నాలుక బహు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనలో దేవుడు నివసిస్తున్నాడు, మనము ఆయనకు ఆలయమై ఉన్నాము. కనుక ఈ ఆలయాన్ని చూసినప్పుడల్లా అమ్మ దేవుణ్ణి చూసినట్లుగా ఉన్నదని ప్రజలు చెప్పాలి. చెప్తున్నారా? ఈరోజు పెద్ద దయ్యాన్ని చూశాను, దాని నోట్లో నోరు పెట్టాను, అందుకనే నాకు ఇట్లా అయిపోయింది అంటారు కదా. నిన్ను చూస్తే ఏమనాలంటే దేవుణ్ణి చూసినట్లుగా ఉన్నది, దేవునితో మాట్లాడినట్లుగా ఉన్నది. ఎందుకంటే దేవుని ఆత్మ ఆల్రెడీ మనలో, ఆయన ఆత్మ మనలో నివసిస్తున్నది కనుక ఇట్లాంటి సాక్ష్యము కలిగి ఉండాలి. 2 కొరింథీ 6వ అధ్యాయము 16వ వచనం నుంచి 18వ వచనం వరకు చదువుదాం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. అందుకు దేవుడు నాకు ఇలా సెలవిస్తున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారిలో నివసించి సంచరించెదను. నేను వారి దేవుడనయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. చూడండి, నేను వారితో సంచరిస్తున్నాను అంటున్నాడు. ఎవరితో సంచరిస్తున్నాడు? ఎగ్జాంపుల్ ఒక మాట చెప్పుకుందాం. ఒకవేళ తాగుబోతులు ఉన్నారనుకో, వాళ్ళు బ్రాండీ షాప్కి వెళ్ళారనుకో, మీతో ప్రభు సంచరిస్తాడా? దేవుడు మనతో సంచరిస్తాడట. మరి నువ్వు సారా కొట్టుకెళ్ళినప్పుడు ఆయన కూడా రావాలి కదా. మరి విగ్రహములతో ఏమి పొత్తు అంటున్నాడు. పొత్తు చేసేవారు లేరండి విగ్రహంతో. నిజంగానే శద్రకు, మేషకు, అబేద్గోలు వరే నేను ఇట్లనే జీవిస్తా ప్రభువా, రాజా నువ్వు ఏమైనా చేసుకొని నిక్కసుగా బతికే వాళ్ళు ఉన్నారా? ఆయన ఏమంటున్నాడంటే అపవిత్రమైనవి తినకూడదు. నేను విశ్వాసగా ఉన్నప్పుడు అడిగేది, పలానా వాళ్ళు తింటూ ఉన్నారు, పలానా వాళ్ళు అట్లా చేస్తూ ఉన్నారు, పలానా వాళ్ళు ఇట్లా చేస్తూ ఉన్నారు, మీరు ఎందుకు రావట్లేదు, మీరు ఎందుకు తినట్లేదు? అది వాళ్ళ ఇష్టము, ఇది నేను నా దేవుడికి చేసుకున్న మొక్కుబడి, నేను ఇట్లా బ్రతకాలనుకుంటున్నాను, నన్ను ఇట్లనే బ్రతకనివ్వండి అని చెప్పాను. దేవుడు నీలో ఉన్నాడని నీకు ఒకవేళ గుర్తు ఉంటే, నీవు నీతో సంచారము చేస్తున్న దేవుణ్ణి నీ ప్రతి అడుగులో సంతృప్తిపరుస్తావు, సంతోషపరుస్తావు. ఆ పరిశుద్ధుడు నిన్ను బట్టి ప్రతి ఉదయము సాయంత్రము ఆనందిస్తాడు, గంతులు వేస్తాడు. అలా నీవు జీవించాలి. నీ ఆలయము చాలా పరిశుద్ధముగా ఉండాలి. కొంతమంది ఊరంతా తిరిగి వస్తారు,
బర్రెలు గొర్రెలు తిరిగి వచ్చినట్టుగా ఊరంతా వాళ్ళదేనండి. అన్నీ తిరిగి వచ్చి కాళ్ళు గడగరు, చేతులు గడగరు, నోరు గడగరు, అంతా తిరుగుతారు ఇంట్లో. నీలో నివసిస్తున్నాడు దేవుడు. నువ్వు శుభ్రముగా ఉండాలి. పనుల మీద మీరు వెళ్తారు, కానీ వెళ్ళి వచ్చిన తర్వాత నీ ఆలయాన్ని శుభ్రము చేసుకోవాలి. జాగ్రత్తగా ప్రభు దగ్గర నీ ఆలయమును శుభ్రము చేసుకొని మోకాళ్ళుంచి, ప్రభా పలానా పలానా పనులకు నేను వెళ్ళాను, ఇదిగో ఎన్నెన్నో చోట్ల నేను చేయవలసిన పనుల్లో తప్పులు ఇన్ని జరిగాయి, నన్ను క్షమించండి. ఇదిగో తప్పేమీ చేయలేదు, నా ఆలయాన్ని నేను శుభ్రముగా ఉంచుకున్నాను, ఇప్పుడు పరిశుద్ధపరుచుకున్నాను, నీకు స్తోత్రాలయ్యా అని చెప్పగలిగిన వాడు క్రైస్తవుడు. చెప్పగలిగిన వాడు క్రైస్తవుడు. చూద్దాం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21-22 వచనాన్ని చదువుదాం. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు, ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారట. ఎవరిలో కట్టబడుతున్నారు? ఈ వాక్యం అంతా ఎందుకు? ప్రతి సండే, ప్రతి మంగళవారం ఈ వాక్యాలన్నీ ఎందుకండి? ఆయనలో చక్కగా కట్టబడినట్లుగా ఆయనలో అమర్చబడుతున్నామట. ఎలా అమర్చబడుతున్నారు? ఆయన ఆలయములో మనమందరము కూడా అమర్చబడుతున్నామట, కట్టబడుతున్నామట. కట్టబడిన నీవు ఆ కట్టడంలో ఉండను అని పక్కకు తొలగిపోతే పనికి రాని రాయిగా ఉంటుంది. చూడండి, గోడలో ఉన్న ఇటుకలన్నీ కూడా పనికొచ్చేటిగా ఉన్నాయి. ఇందులో ఉన్న కంకర, సిమెంటు, ఇసుక, ఇంకా ఇందులో ఉన్న ఐరను, టోటల్ అంతా కూడా దీనితో అమర్చబడ్డది కనుక, ఇదన్నీ ఒకదానితో ఒక జత చేయబడ్డది కనుక ఇది ఒక మంచి బిల్డింగుగా మనము చూస్తున్నాము, దీనిలో ఆనందిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. ఈ రాళ్లతో జత చేయబడని రాయి కావచ్చు, ఇసుక కావచ్చు, దీనికి అవతల పడ్డది వేరే ఉన్నదా? పనికి రానిదిగా ఉన్నదా? పనికి వచ్చేటట్టుగా ఉన్నదా? పనికి రానిగా ఉన్నది, చెత్తగా ఉన్నది. మరి నీవు కట్టబడుతున్న క్రమంలో నాకు కాదులే, నా పక్కోడికి అనుకుంటే నువ్వు పనికి రాని రాయిగా మార్చి. చూడండి, కొన్ని సంవత్సరాలైనా మన మాట విధానము మారట్లేదు, మన కట్టుబాట్లు మారట్లేదు, మన పద్ధతులు మారట్లేదు, మన ఆలోచనలు మారట్లేదు, మన మైండ్ సెటప్ మారట్లేదు. ఒకసారి బ్రదర్ చెప్పాడు ఏమనంటే, ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారట, కానీ ఐగుప్తు ఆచారాలు మాత్రం పట్టుకొనే ఉన్నారట. అట్లనే ఉండాలండి, అట్లా అయినప్పుడు ఇట్లనే ఉండాలండి. నువ్వు నీ ఆచారాలు పాటించినంతసేపు నువ్వు ప్రభుతో కట్టబడడం కష్టం. మంచిగా అమర్చబడతా ఉన్నదట, కట్టబడతా ఉన్నట్టు. ఎవరిలో కట్టబడుతున్నాం? క్రీస్తులో మనము కట్టబడుతున్నాం. మంచిగా పేరు చెప్పండి, క్రీస్తులో మనము కట్టబడుతున్నాం. కనుక ఇందులో నుంచి నువ్వు పక్కకు తొలగిపోతే పనికి రాని రాయిగా మార్చబడుతూ ఉపయోగం ఏమీ ఉండదు. కట్టబడేటప్పుడు మంచిగా అనుకువగా నీ పద్ధతులన్నీ మార్చుకొని నీ నాలుకని స్వాధీనంలో పెట్టుకొని ఒక రెట పట్టణమంతా స్వాధీనపరచుకోవడానికంటే తన నాలుకను స్వాధీనపరుచుకున్నవాడు గొప్పవాడవుతాడట. తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు గొప్పవాడవుతాడట. అందుకని ఏదేదో కట్టడానికి, ఎవరినెవరినో ఉద్ధరించడానికి వెళ్ళకండి, కానీ మనల్ని మనము క్రీస్తులో కట్టుకోవడానికి, మనల్ని మనము ఉద్ధరించుకోవడానికి, మన జీవితము ఒకరోజు యేసు ప్రభు ఈరోజు వస్తే, ఈ క్షణము వస్తే ఆయనతో ఎత్తబడతాననే నిశ్చయితతో నీ కట్టడము ఉండాలి. ఏమి కట్టబడాలి? నీ ఆత్మీయ జీవితము ఆయనలో అమర్చబడి కట్టబడుతూ ఉండాలి, చక్కగా ఉండాలి. ఆ కట్టడం చాలా బాగుండదని ప్రభు చెప్పాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. క్రీస్తు ఆయన కుమారుడిగా ఆయన ఇంట్లో నమ్మకముగా ఉన్నాడట. నీవు కూడా క్రీస్తు యొక్క కుమారుడిగా పిలువబడ్డావు, కుమార్తెగా పిలువబడ్డావు. ఆయన ఇంటిలో నీవు నమ్మకముగా ఉండి తుదమట్టుకు నమ్మకముగా ధైర్యము విడవకుండా
కొన్నిసార్లు లోకాన్ని, ప్రజలను, స్నేహితులను, పరిస్థితులను చూసినప్పుడు ధైర్యం చెడిపోతుందండి. చాలామంది ఇక్కడే పడిపోతారు. అయితే తుదమట్టుకు నువ్వు ధైర్యముగా ప్రభుతో ఉండడానికి నిన్ను నీవు స్థిరపరచుకోవాలి. ఆయన కుమారుడిగా వచ్చి ఆయన ఇంటిలో ఆయన నమ్మకముగా ఉన్నాడు. మీరు దేవుని ఇంటిలో నమ్మకముగా ఉంటున్నారా? ఆ ఇల్లు ఎవరో తెలుసా? నీ శరీరమే, నువ్వే. నీ ఇంటి మీద నీకే నమ్మకం లేదు. దేవుని బిడ్డలారా, ఈ జీవితం చాలా శ్రేష్టమైంది. ఇక్కడ మనము మహా అంటే 70, 80, అధిక బలం ఉంటే 80 అన్నాడు, ఇంకా బలం ఎక్కువ ఉంటే 100. కానీ ఈ యాత్రలో నీ జీవితాన్ని కట్టుకోవడం నువ్వు మర్చిపోతే నువ్వు ఎక్కడో పడిపోతావు. యుగ యుగములు కూడా నీ ఆత్మ నశించిపోవడం, నీ శరీరం ఎట్లాగో ఇక్కడే పోతుంది కదా. నీ ఆత్మ చాలా జాగ్రత్తగా ఉండాలి, దేవునితో ఉండాలి. అది చూద్దాం. 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగాను ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. మనల్ని ఎట్లా కడుతున్నాడట? ఒక అమూల్యమైన రాయిగా మనల్ని కట్టుతున్నాడట. అమూల్యమైన రాయిగా నాకు కడతానంటే, అనవసరమైన రాయిగా పోతానని అంటే మరి ఏం చేస్తాడండి? ఒకసారి తీసుకొస్తాడు, అందులో పెడతాడు. రెండోసారి తీసుకొస్తాడు, అందులో పెడతాడు. 1 సంవత్సరం తీసుకొస్తాడు, అందులో కట్టబడినట్లుగా చేస్తాడు. 3వ సంవత్సరం చేస్తాడు, 4వ సంవత్సరం చేస్తాడు. ఆయన వచ్చే వరకు కడతా ఉంటాడు. కానీ నువ్వు కట్టే క్రమంలో అమూల్యమైన రాయిగా, సజీవమైన రాయిగా ఉండడానికి నువ్వు నిర్ణయించుకోకపోతే బలవంతంగా ప్రభు ఏమైనా చేస్తాడండి? బలవంతంగా ప్రభు ఏమైనా చేస్తాడా? బలవంతంగా మనకు రక్షణ ఇచ్చాడా? బలవంతముగా మనకు పరిశుద్ధాత్మను ఇచ్చాడా? బలవంతముగా ఆయన ఏది చేయడండి. ఆయన ఏమన్నాడంటే, జీవ మరణములు నీ చేతుల్లో ఉన్నాయి, ఏది ఎన్నుకుంటావో నీ ఇష్టం కదా. మంచి బిల్డింగ్లో ఉంటానంటే ఉండు, గుడిసెలో ఉంటానంటే ఉండు, మన కర్మ కదా. ఇప్పుడు కట్టబడుతున్నామని ఈ చెవులు నిక్కబెట్టుకొని వింటున్నాం కదా. ఇంకా సాయంత్రం ఎవడైనా మీ మీద గొడవకు వచ్చాడు అనుకోండి, ఎట్లా ఉంటుంది మనది? అమూల్యమైన రాయి, దేవునితో కట్టబడడం కదా, ఇదంతా గంగలో కలిసిపోతుందండి. ఇంకా నీ ప్రతాపం ఏందో చూపిస్తావు. ఇంకా నీ శరీర క్రియలు చాలా దరిద్రం అండి. శరీర క్రియలు చాలా కంపు కొడతాయి. శరీర క్రియలు ఒకవేళ మనలో ఉంటే చావాలండి. అవి చావకుండా దేవుణ్ణి వెంబడిస్తే ఎప్పటికైనా ప్రమాదమే. కొన్ని ప్రాంతంలోనికి, కొన్ని దారిలోకి పోతూ ఉంటే డేంజర్ ప్లేస్, ఇటు నుంచి నడవద్దు అంటారు. శరీర క్రియలు నీలో ఉన్నంతసేపు, పక్కన వారితో ఇట్లా చూసి చెప్పు, శరీర క్రియలు నీలో ఉన్నంతసేపు డేంజర్ నీ శరీరానికి అని చెప్పు, డేంజర్ అని చెప్పండి. ఎప్పుడు ఏమవుతుందో తెలియదండి. ఆయన ఆల్రెడీ అమూల్యమైన రాయిగా కట్టబడ్డాడు. ఆయన తండ్రి ఇంటిలో నమ్మకముగా ఉన్నాడు. ఆయన ఏ పని మీద వచ్చాడో ఆ పని నిక్కసుగా చేశాడు. శత్రువుల మధ్యలో ఆయన చేశాడు, ఆయన కార్యం నెరవేర్చాడు. నీకు కూడా అనేకమైన శత్రు పోరాటాలు ఉండొచ్చు, కానీ నీవు ఆయనతో కట్టబడే క్రమంలో ఎక్కడ రాజీ పడొద్దు. యేస్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26-27 వచనం. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుంచి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందు ఉంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొను వారిగాను మిమ్మును చేసేదను. ఆయనేమో మంచి మెత్తటి మట్టి తీసి మంచిగా చేసి
దీన్ని ఒక శరీరముగా అమరిస్తే ఇది రాను 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 రాజుగారి గుర్రం గాడిదైనట్లుగా ఏమైపోయిందట? దేవుడే అంటున్నాడు, నేను కాదు. ఏమైపోయిందట? మనలో మాంసపు గుండె లేదు, రాతి గుండెలుగా మారిపోయాయి, రాళ్ళలాగా మారిపోయాయి. కొంతమంది అంటారు ఆ రాతి కన్నా చెమట వస్తుంది కానీ దీనికి రాదు అంటారు కదా. ఆ రాయన్న కదులుతాయేమో కానీ ఇది కదలదు అంటారు. అని దేవుడు కూడా అంటున్నాడు, రాతి గుండెను తీసివేసి నేను మాంసపు గుండెను మీకు ఇస్తాను. నూతన హృదయం ఇస్తాడట. నూతన హృదయం అంటే ఉదయకాలం లేవగానే ఎట్లా ఉంటుంది? చాలా ఫ్రెష్గా ఉంటుంది మైండ్ కానీ హృదయం కానీ, చాలా నెమ్మదిగా ఉంటుంది కదా. అప్పుడు కూడా కోపంతో తాపంతో లేస్తారా? అప్పుడు చాలా నెమ్మదిగా ఉంటుంది. సాయంత్రం అయ్యేసరికి అది పొగలు వెళ్తూ ఉంటుంది. ఒకవేళ నిజంగా మీ ఒక హృదయం కనుక ముట్టుకోగలిగితే దాన్ని ముట్టుకోలేమండి, సాయంత్రం వరకు ముట్టుకోలేము. అది అంత బగ మండుతూ ఉంటుంది, అంత పవర్ఫుల్గా తయారవుతుంది. అయితే దేవుడు ఎంత మంచివాడండి, నేను మీకు నూతన హృదయం ఇస్తా, మీరు బాగుపడండి. మార్పు లేకపోతే ప్రయోజనము లేదు, మారాలి. మన జీవితం చెప్పండి, మన జీవితం మారాలి. నాలో దేవుడు ఉన్నాడని రుజువుపరచబడాలి. ఎట్లా రుజువుపరచబడుతుంది? దేవుడు యేసుప్రభన్న కనిపించాలి, పరిశుద్ధాత్ముడన్న కనిపించాలి. వేరే ఇంకా ఏం కనిపించడానికి ఉండదు. కొంతమంది లోపల విచిత్రమైన కనిపిస్తూ ఉంటాయి. యోహాను సువార్త 14:17 చదువు. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనక. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మీలో ఉండును. మిమ్మును అనాథలునుగా విడువను, మీ వద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూను చూడదు. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. ఏం చేస్తాడట? కొంతకాలం అయిన తర్వాత ఆయన వస్తాడట. వచ్చినప్పుడు ఆయన మనల్ని తీసుకొని పోతే ఆయన జీవించుచున్నాడు గనుక మీరు కూడా జీవిస్తారు. కనుక లోకములో చేసే పనులు కానీ, లోకంలో ఉండే పద్ధతులు కానీ మనకేమీ అవసరం లేదు. ఎందుకంటే నా గురించి వారికి తెలియదు, వారి గురించి నాకు తెలియదు. వారు వేరు, నేను వేరు. మీకు నా గురించి తెలుసు గనక ఆయన ఒకరోజు వచ్చినప్పుడు ఆయనతో మనము వెళ్ళాలి. అందుకోసం మనము సిద్ధపడాలి. చూద్దాం 2 తిమోతి 1:14. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థము మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడు. ఆ మంచి పదార్థం అట మనకి ఇచ్చాడట. ఏంటిదా మంచి పదార్థం? బంగారు పాత్రలో ఏమున్నది? ఇందులో ఏమున్నది? వాక్యం ఉన్నది. మనం ఏం చదువుకున్నాం ఇప్పుడు? చదవచ్చిన వారు మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ ద్వారా కాపాడుకొని అంటే ధనములాగా దాచిపెట్టుకొని, నీకు అవసరమైనప్పుడు నేను ఈ పని చేయకూడదు, నేను ఇది మాట్లాడకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, వీరితో సావాసం చేయకూడదు, ఈ భోజనము చేయకూడదు, ఇలా నేను ఉండకూడదు, ఇవి నా పద్ధతులు కావు, ఇవి నేను మాట్లాడకూడదు, బూతులు ఆడకూడదు కదా. బూతులు అంటే మనకు క్యాజువల్గా మాట్లాడుతున్నారండి కొంతమంది. అయితే అది కొత్త భాషలాగా కదా. అవి మనము మాట్లాడకూడదు. పరిశుద్ధాత్మతో మనము అవన్నిటిని మంచి పదార్థములను కాపాడుకోనాలి. మన నాలుకను కాపాడుకోనాలి, కాపు పెట్టుకోవాలి. మన నాలుక ఏది పడితే అది మాట్లాడద్దు, ఏది పడితే అది మన కళ్ళు చూడొద్దు, ఏది పడితే అది మన చెవులు వినద్దు. దేవుని వాక్యం చదివేవారు, దేవుని వాక్యం వినేవారు, దేవునితో నడిచేవారు ఈ శరీరము మర్చిపోవాలి. ఎప్పుడు నువ్వు యవ్వనస్తునిలాగా, ఎప్పుడు నువ్వు యవ్వన కుమారుడిలాగా, యవ్వన కుమార్తెలాగా పక్షి రాజు వలె
పక్షిరాజు వలె వాక్యము చదువుతూ దేవునితో నడుస్తూ నీవు ఆనందముతో సంతోషముతో ఆయనతో నడవాలి కదా. ఇలా మటన్ అయితే నవ్వుతా, రేపు పచ్చడి అయితే ఏడుస్తా, ఇలా పట్టు చీర ఉంటే నవ్వుతా, రేపు కాటన్ చీర ఉంటే ఏడుస్తా. ఇవి శరీర సంబంధమైనవి. శరీర సంబంధమైనవి మనతో ఉండకూడదు. ఆత్మానుసారముగా మనము నడుచుకోవాలి. మనలో అండి చావవలసినవన్నీ కూడా శరీర క్రియలు చచ్చిపోవాలి. లేకపోతే అప్పుడు మందసమును ముట్టుకున్నవారు హఠాత్తుగా చచ్చిపోయినట్టుగా ఇప్పుడు చావట్లేదు కదా అని భయము లేకుండా బ్రతుకుతున్నాం. ఒకరోజు యేసు ప్రభు వస్తాడు, ఒకరోజు తీర్పు దినము ఉన్నది. అప్పుడు నీవు వెలివేయబడతావు. పనికి రాని రాయిగా ఉండడము వద్దు, పనికి వచ్చే రాయిగా, అమూల్యమైన రాయిగా ఆయన కట్టడంలో చక్కగా కట్టబడడానికి ఇప్పుడు మనల్ని మనమే ఏం చేయాలి? జడ్జి చేయాలి. ఎవరికి వారే జడ్జి చేసుకోవాలండి. ఇందులో ఎవరైనా వచ్చి తలదుర్చే నువ్వు తప్పు చేసావంటే ఏమంటారు తెలుసా? నీకు తెలుసా? నువ్వు చూసినవా? వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు నీకు తెలుసా అని మనతోటి వాళ్ళు వైరం, అంటే మనము కూడా శత్రువులు అయిపోతాం. అందుకనే మధ్యవర్తి ఎవరు వద్దు కదా, మధ్యవర్తి ఎవరు వద్దు. మనల్ని మనమే జడ్జి చేసుకుందాం. ప్రతిరోజు మీరేం చేయండి అంటే, ప్రతి ఉదయం లేవగానే చాలా ఫ్రెష్గా ఉంటావు, మంచిగా ఉంటావు, దేవునితో మాట్లాడతావు, ప్రార్థన చేస్తావు. నీ దినచర్య గడిచిన తర్వాత ఒంటరిగా వెళ్ళండి. ఒంటరిగా వెళ్ళి దేవుడి దగ్గర అడగండి, ఈరోజు నేనేమేమి నీకు ఆశ్చర్యకరమైన చేశాను ప్రభా, నాకు తెలియజేయండి, నాలోంచి తీసివేయండి. ఇదిగో ఇది తప్పు చేశాను, ఇది చేశాను, ఇది చేశాను, ఇది చేశాను, నన్ను సరిచేయండి, రేపు నేను ఇలా ఉండకూడదు అని మిమ్మల్ని మీరు మాట్లాడుకొని దేవునితో సరి చేసుకొని అవన్నీ కూడా మీలో నుంచి శరీర క్రియలను తీసివేసి సాధన చేస్తే ఒకరోజు ఖచ్చితంగా మీరు దేవునికి నివాస స్థలమై దేవుని యొక్క ఇల్లుగా మీరు, దేవుని మందిరమే కానీ మీరు వేరొకటి కాదు అని పక్కన వారితో చూసి చెప్పండి. దేవుని మందిరమేనా మీరు? దేవుని మందిరమే కదా మనమందరం. నేనైతే దేవుని మందిరాన్నేనండి. నేను ఎప్పుడు దేవునితో ఉన్నాను, దేవునితో మాట్లాడుతున్నాను. నేను ఎరిగి నేను ఎప్పుడూ దేవునికి దూరం అయ్యలేను. మీరు కూడా అలా ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. పౌలు కోరుకుంటున్నాడు, యేసు ప్రభు కోరుకుంటున్నాడు, తండ్రి అయిన దేవుడు కోరుకుంటున్నాడు. మీ ఇష్టం కదా. మనం ఎవరు నివసించాలి మనలో? ప్రేమాస్వరూపి అయిన దేవుడు నీలో నివసించినట్లుగా నీ ఆలయం ఎప్పుడూ పరిశుద్ధముగా, నీ గుండె ఒకవేళ ముట్టుకుంటే కొట్టుకుని మంట మండేదిగా ఉండొద్దు, కూల్గా ఉండాలి, ప్రశాంతముగా ఉండాలి. ఆ తల్లి ముఖం చూస్తే, ఆ నాయన ముఖం చూస్తే, ఆ బాబు ముఖం చూస్తే అబ్బా నా రోగం అంతా పోయింది, నా బాధ అంతా తొలగిపోయింది అన్నట్లుగా మనము దేవుణ్ణి ఆలయమై ఉండినట్లుగా మనల్ని మనము సరి చేసుకుందాము. అందరం లేచి నిలబడదాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, ఈరోజు ప్రభా శరీర క్రియలు స్పష్టమై ఉన్నాయి అని ప్రభా మేము నీ ఆలయమై ఉన్నామని, మేము ఎరగకు ఉన్నామని ప్రభా ఈరోజు మీరు మాతో మాట్లాడి ఉన్నారు. మేమందరము కూడా నీకు ఆలయమై ఉన్నామని, మా ఆలయములో నీవు నివసించున్నట్లుగా నువ్వు ప్రేమ కలిగి ఉన్నావు, మేము కూడా ప్రేమ కలిగి ఉండటకు సహాయము చేయమని, ప్రతి ఒక్కరిలో శరీర క్రియలను తొలగించమని ప్రభా, నువ్వు అమూల్యమైన రాయివి, నీలో కట్టబడినట్లుగా ప్రతి ఒక్కరూ నీలో అమర్చబడినట్లుగా సహాయము చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.